Okay, next question, sixth one. The ratio of two numbers is 3:4 and their HCF is 4. Their LCM is, so very intelligent question. The ratio of two numbers is 3:4. ఇక్కడ డైరెక్ట్గా టూ నెంబర్స్ ఇవ్వలేదు, ఆ టూ నెంబర్స్ని రేషియో ఇచ్చాడు. సో మరి ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి? జనరల్గా టూ నెంబర్స్ రేషియో ఇచ్చాడు అన్నట్లయితే కనుక అవి ఒరిజినల్ నెంబర్స్ కాదు. ఒరిజినల్ నెంబర్స్ అంటే ఆ రేషియోని ఏదైనా పర్టికులర్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే, సపోజ్ 3 ఉంటే 3ని 2తో మల్టిప్లై చేస్తే 4ని కూడా 2తోనే మల్టిప్లై చేయాలి. అప్పుడే ఇది 6 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఇలాంటి నెంబర్స్ ఎలాంటిదో అంటే 2తో మల్టిప్లై చేసినా వస్తే రావచ్చు, లేదంటే 3తో కావచ్చు, లేదా 4తో కావచ్చు. అలాంటి నెంబర్స్ సో అంటే పర్టికులర్గా మనకు తెలియదు అవి ఏ నెంబర్స్ అని. అంటే రేషియో ఇచ్చాడు, నెంబర్స్ ఇవ్వలేదు. నెంబర్స్ ఇచ్చినట్లయితే మనకు తెలుసు ఫార్ములా ఎల్సిఎం కనుక్కోవడానికి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. కానీ నెంబర్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా రేషియో ఇచ్చాడు. అండ్ దే హెచ్సిఎఫ్ ఈజ్ 4 అన్నాడు. సో నెక్స్ట్ దే ఎల్సిఎం ఈజ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఆల్జిబ్రాయిక్ మెథడ్లో 3x ఈజ్ టు 4x ఈ విధంగా అంటే ఫస్ట్ టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేసి సెకండ్ టర్మ్ని కూడా ఎక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చి ఒరిజినల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. సో ఒక నెంబర్ 3x అని, ఇంకో నెంబర్ 4x అని అలా కూడా చేస్తూ వెళ్ళొచ్చు. అదొక ప్రొసీజర్. అది ఎక్స్లో చేస్తే ఆల్జిబ్రాయిక్ ఫామ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అర్థమెటిక్ ఫామ్లోనే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చెప్పాం 3:4 ఇలా రాసాం. మనం చెప్పాం ఈ రేషియోని ఒరిజినల్ నెంబర్స్ కావాలంటే 1తో మల్టిప్లై చేయొచ్చు, 2తో మల్టిప్లై చేయొచ్చు, 3తో మల్టిప్లై చేయొచ్చు అని. కాబట్టి సపోజ్ ఈ రేషియోని 3:4ని 1తో మల్టిప్లై చేస్తే 3 × 1 3, 4 × 1 4. 3:4ని 2తో మల్టిప్లై చేస్తే 3 × 2 6, 4 × 2 8. ఇలా 2 టర్మ్స్ వస్తాయి, 2 నెంబర్స్ వస్తాయి. 3:4ని మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే 3 3 × 9, 4 3 × 12. ఇక్కడ 2 నెంబర్స్ వచ్చాయి. అలాగే ఇదే నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే 3 4 × 12, 4 4 × 16. ఇక్కడ ఇంతవరకు ఎందుకు రాశాను అన్నట్లయితే ఇది 3 4 ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్ అనుకుందాం, 6 8 ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్, 9 12 పెయిర్ ఆఫ్ నెంబర్స్, 12 6 ఈ పెయిర్ ఆఫ్ నెంబర్స్. ఈ పెయిర్ ఆఫ్ నెంబర్స్లో ఏ నెంబర్కి కామన్ ఫ్యాక్టర్ 4 ఉంది అని చెక్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ 3కి 4కి కామన్ ఫ్యాక్టర్ 4 కాదు, 6 8 6 4తో డివైడ్ కాదు. ఓకేనా? ఓకే, కాబట్టి 6 అనేది 4తో డివైడ్ కాదు. కాబట్టి 6కి 4 కామన్ ఫ్యాక్టర్ కాదు, కాబట్టి 6కి 8కి ఇది కామన్ ఫ్యాక్టరే కాదు. అలాగే 9కి 12 కూడా 4 కామన్ ఫ్యాక్టర్ కాదు, ఎందుకంటే 9 4తో డివైడ్ కాదు. మరి 12కి 16కి 4 కామన్ ఫ్యాక్టర్. 12 4తో డివిజన్ అవుతుంది, 16 4తో డివిజన్ అవుతుంది. కాబట్టి ఈ 12 4తో డివిజన్ అవుతుంది, 16 4తో డివిజన్ అవుతుంది. కాబట్టి 4 అనేటువంటిది అంటే 12కి ఫ్యాక్టరే, 16కి ఫ్యాక్టరే. కాబట్టి కామన్ ఫ్యాక్టర్, అందులోనూ కామన్ ఫ్యాక్టర్ అంటూ మళ్ళీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. సో 4 అనేటువంటిది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి 12 16 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 12కు 16 ఈ 2 నెంబర్స్ తీసుకుంటేనే 4 అనేది హెచ్సిఎఫ్ వర్కౌట్ అవుతుంది కండిషన్. అలా కాకుండా సపోజ్ 24 32 ఇది కూడా ఈ 24 ఎలా వస్తుంది? 3ని 8తో మల్టిప్లై చేస్తే 8 3 = 24, 4ని 8తో మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. ఇక్కడ చూడండి 24కి 4 ఫ్యాక్టరే, 32కి 4 ఫ్యాక్టరే, కామన్ ఫ్యాక్టరే. కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు, ఎందుకంటే 4 కామన్ ఫ్యాక్టరే కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే 24కి 32కి 8 అనేది ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. వీటికి 8 కామన్ ఫ్యాక్టరే, 4 కామన్ ఫ్యాక్టరే, 1 కామన్, 2 కామన్ ఫ్యాక్టరే, 1 కామన్ ఫ్యాక్టరే. వీటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదంటే 8 అయిపోతుంది. కాబట్టి 4 రాదు. కాబట్టి ఈ పేరు తీసుకోకూడదు. అదే ఇట్లా 12 16 తీసుకున్నామని అంటే కనుక 4 ఇక్కడ దీనికి 2 కామన్ ఫ్యాక్టరే, 4 కామన్ ఫ్యాక్టరే. ఈ రెండిట్లో ఇక్కడ సో ఇది మాత్రమే తీసుకుంటే 4 సరిపోతుంది. 2 కామన్ ఫ్యాక్టరే, 4 కూడా కామన్ ఫ్యాక్టరే. కానీ ఇట్లా ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ వచ్చి 4 కాబట్టి ఈ 12 16కి ఈ 4 అనేది సెట్ అయిపోతుంది. కాబట్టి ఈ 12 16 రిక్వైర్డ్ 2 నెంబర్స్. ఆ రేషియో ఫామ్లో ఇచ్చినటువంటి నెంబర్స్ని
12, 16 అనేటివి 2 నెంబర్స్. సో ఇప్పుడు వాడు ఎల్సిఎం కనుక్కోమన్నాడు. 12కి 16కి ఎల్సిఎం కనుక్కున్నట్లయితే సో 2 6 జార్ 12, తర్వాత 2 8 జార్ 16, 2 3 జార్ 2 4 జార్ ఎల్సిఎం అన్నట్లయితే కనుక అగైన్ ఇక్కడ 4 అందులో 2 into 2 గా రాసుకోవచ్చు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి 2 2 జార్ 4, 4 3 జార్ 12, 12 4 జార్ 48 ఎల్సిఎం అనేది 48 గా తీసుకోవచ్చు. స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం. విలేజ్ X has a population of 68,000 which is decreasing at the rate of 1200 per year. Village Y has a population of 42,000 which is increasing at the rate of 800 per year. In how many years will the population of the two villages be equal అన్నాడు. ఈ క్వశ్చన్లో ఎక్స్ అనే విలేజ్ పాపులేషన్ 68,000, అలాగే వై అనే విలేజ్ పాపులేషన్ 42,000. ఇక్కడ ఏమన్నాడంటే ఎక్స్ విలేజ్లో పాపులేషన్ 1200 పర్ ఇయర్ రేట్ తోటి డిక్రీజ్ అవుతుంది. అంటే 1 ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి 1200 పాపులేషన్ తగ్గుతుంది. ఇంకొక 1 ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి 1200 ప్లస్ 1200 అంటే 2400 లెస్ చేయాలి. అలా లెస్ చేస్తూ పోతే ఈ పాపులేషన్ అనేది ఇలా తగ్గుతూ ఉంటుంది. అలాగే వై అనేటువంటిది ఇక్కడ 42,000 ఇచ్చాడు, విచ్ ఇంక్రీజ్ అట్ ద రేట్ ఆఫ్ 800 పర్ ఇయర్. 1 ఇయర్కి 800 ఇంక్రీజ్ అవుతుంది పాపులేషన్. అంటే 800 ఇంక్రీజ్ అయిందంటే ఇది 42,800 అన్నట్లు వస్తుంది. అదే 2 ఇయర్స్ అయితే కనుక 800 1600 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ విధంగా 43,600 అనేసి ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఇయర్స్ ఇలా ఇంక్రీజ్ అయినాక అలా 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ అలా కొన్ని ఎక్స్ ఇయర్స్ అప్పటికి దీని వాల్యూ ఈ పాపులేషను ఇక్కడ సేమ్ అవుతాయి. మరి ఎన్ని ఇయర్స్, ఆ ఇయర్స్ ఎంత, ఆ ఇయర్స్ కనుక్కోండి. ఇక్కడ ఏమంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద పాపులేషన్ ఆఫ్ ద టూ విలేజెస్ ఎక్స్ విలేజ్ వై విలేజ్ పాపులేషన్ ఈక్వల్ అవుతాయి. సో హౌ మెనీ ఇయర్స్ అని ఎక్స్ ఇయర్స్గా తీసుకుంటున్నాం. ఎక్స్ ఇయర్స్కి ఇది ఎంత డిక్రీజ్ అవుతుంది, ఎక్స్ ఇయర్స్కి ఈ పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్స్ ఇయర్స్ ఆఫ్టర్ ఎక్స్ ఇయర్స్ ఈ టూ పాపులేషన్స్ ఈక్వల్ అవుతాయి అనేది మనకు ఇక్కడ అనుకున్నాం. అంటే ఎక్స్ అనేది ఆన్సర్ తెలిసిపోయింది. ఎక్స్ ఇయర్స్కి 2 పాపులేషన్స్ ఈక్వల్ అవుతాయని మనకు ఒక గ్రాఫ్ వచ్చింది ఆల్జీబ్రాయిక్ ఫామ్లో. సో కానీ ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి వాడు ఇచ్చిన కండిషనే ఏంటంటే ఎక్స్ కనుక్కోవడానికి ఈ 2 పాపులేషన్స్ ఈక్వల్ అవుతాయంట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అని చెప్పాము ఎక్స్ ఇయర్స్కి. పర్ ఇయర్కి వచ్చి 1200 డిక్రీజ్ అవుతే ఎక్స్ ఇయర్స్కి ఎంత డిక్రీజ్ అవుతుంది టోటల్గా? ఎక్స్ ఇయర్స్కి ఎంత డిక్రీజ్ అవుతుంది? ఎక్స్ ఇయర్స్ కంటే 1200 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఇయర్స్కి 1200 ఇంటూ ఎక్స్ పాపులేషన్ ఇందులో డిక్రీజ్ అవుతుంది. సో ఎక్స్ ఇయర్స్కి 800 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఇయర్స్కి 800 ఈ పర్ ఇయర్కి 800 ఇంక్రీజ్ అయితే ఎక్స్ ఇయర్స్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నట్లయితే కనుక 800 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ 800 ఇంటూ ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ 1200 ఇంటూ ఎక్స్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ మీన్స్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది 68,000లో నుండి 1200 ఎక్స్ని మనము సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ ఇయర్స్ తర్వాత 1200 ఎక్స్ డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు కండిషన్ ఇచ్చాడు, అవి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇయర్స్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. పర్ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 800. అలా ఎక్స్ ఇయర్స్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 800 ఇంటూ ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ మీన్స్ ప్లస్ చేయాలి. అంటే 42,000కి 800 ఎక్స్ ప్లస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమనుకున్నాను, ఎక్స్ అనేది ఎక్స్ ఇయర్స్ అనేసి ఆన్సర్ అనుకున్నాను కదా. కాబట్టి ఇక్కడ చూడండి, దీని తర్వాత ఆన్సర్ తెలిసిపోయింది. సింప్లిఫికేషన్ ఏ విధంగా తీసుకుంటాం? నెంబర్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తున్నాను. 42,000 లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. ఎక్స్ టర్మ్స్ రైట్ సైడ్ సెండ్ చేశాను. -1200 ఎక్స్ రైట్ సైడ్ అయితే +1200 ఎక్స్ అయింది.
సో 1200 ప్లస్ 800 ఏమవుతుంది 2000 ఎక్స్. ఇక్కడ 68,000 మైనస్ 42,000 26,000. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఒకటే కావాలి, అంటే 2000 ఇటువైపు వచ్చి డివిజన్ చేస్తుంది. ఎలా డివిజన్ చేస్తుంది? ఇలా 26,000 డివైడెడ్ బై 2000 అని డివిజన్ చేస్తారు. ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్ ఇలా లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో క్యాన్సిల్ అయిపోతాయి జీరోస్. 2 1 జర్ 2 13 జర్. సో ఎక్స్ అనేటువంటి ఎక్స్ కావాలనేది 2000 లెఫ్ట్ సైడ్ వచ్చి దీన్ని 26,000ని డివిజన్ చేస్తుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది 13 వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Sanket earns twice as much in the month of March as in each of the other months of the year. What part of his entire annual earnings is earned in March? ఇక్కడ క్వశ్చన్ లో పార్ట్ 2 అని అడిగినప్పుడు ఇది ఫ్రాక్షన్స్ రిలేటెడ్ చాప్టర్. సో ఫ్రాక్షన్స్ సంబంధించింది పార్ట్ అని అడుగుతున్నాడు. చాలా క్లియర్గా ఏంటండి, సాంకేత్ ఎర్న్స్ ట్వైస్ యాజ్ మచ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ యాజ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద అదర్ మంత్స్. అంటే అదర్ మంత్స్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇక్కడ ఏంటి అదర్ మంత్స్ ఆఫ్ ద ఇయర్. సో అదర్ మంత్స్లో అతని ఎర్నింగ్ ఎంత ఉంటుందో తెలిస్తే మార్చి మంత్లో అతని ఎర్నింగ్ ట్వైస్ అంటున్నాడు. ఈ ట్వైస్ అంటారు. మార్చి మంత్లో ఎర్నింగ్ ఎర్నింగ్ ట్వైస్ ఉంటుంది. ఎప్పుడు దేనికి ట్వైస్ ఉంటుంది? అదర్ మంత్స్లో ఎర్నింగ్. సో ఇప్పుడు అదర్ మంత్స్ ఎర్నింగ్ మనకు తెలుసుగా. అదర్ మంత్స్ ఎర్నింగ్ సపోజ్ ఎక్స్ అని తీసుకున్నాం. లెట్ ఎక్స్ బి ద ఎర్నింగ్ ఆఫ్ ద అదర్ మంత్స్. సో ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాం. అప్పుడు మార్చి మంత్లో ఎర్నింగ్ ఏమవుతుంది? ట్వైస్ అన్నాడు కాబట్టి మార్చిలో ట్వైస్ అన్నాడు కాబట్టి అది ఏమైపోతుంది? 2x అయిపోతుంది. మరి అదర్ మంత్స్లో ఎక్స్ అనుకున్నట్లయితే మార్చి మంత్లో 2x అనేటువంటిది ఎర్నింగ్ అవుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది కోసం. నెక్స్ట్ ఏమిటంటే వాట్ పార్ట్ ఆఫ్ హిస్ ఎంటైర్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఈజ్ ఎర్న్డ్ ఇన్ మార్చ్. అంటే మార్చిలో ఎర్న్ చేసినటువంటి ఎంటైర్ యాన్యువల్ ఎర్నింగ్స్లో ఎంత పార్ట్ ఉంది అంటున్నాడు. ఇక్కడ పార్ట్ 2 అనేటప్పటికీ మీరు గుర్తుపెట్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు ఇదే బోర్డుని 3 పార్ట్స్ చేశాను. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్లో ఈ షేడెడ్ పార్ట్ టోటల్ ఇందులో ఈ పార్ట్ ఎంత ఉంది అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద స్మాల్ వన్. ఈ టోటల్ వన్ని 3 పార్ట్స్గా చేస్తే అందులో వచ్చింది ఇది ఒక స్మాల్ వన్. ఈ స్మాల్ని 1/3 అని రాస్తారు. ఈ పార్ట్ 1/3 1/3. ఈ పార్ట్ 1/3నే. ఈ పార్ట్ 1/3. ఈ పార్ట్ 1/3. ఈ 3 యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? టోటల్ ఈ బోర్డ్ అనేటువంటిది వస్తుంది. ఇది ఒక బోర్డ్ అనుకున్నాను. ఈ బోర్డ్ అనేది వన్ బోర్డ్ ఆన్సర్ వస్తుంది. చూడండి 3/3 1. అంటే వన్ బోర్డ్ని 3 పార్ట్స్ చేస్తే ఆ బోర్డులో 1 పార్ట్ ఏ విధంగా ఉందంటే కనుక ఆ పార్ట్ ఇక్కడ 3 పార్ట్స్ చేశాను కాబట్టి డినామినేటర్లో 3, ఆ 1 అనేటువంటిది ఇక్కడ న్యూమరేటర్లో రాయడం జరిగింది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్లో పార్ట్ ఎంత పార్ట్ ఏమైనా కనుక్కోవాలంటే ఆ పార్ట్ స్మాల్ అయి ఉండాలి. తర్వాత డినామినేటర్లో అక్కడ న్యూమరేటర్లో రాసేటువంటిది స్మాల్ అయి ఉంటుంది, డినామినేటర్లో రాసేటువంటిది బిగ్ అయి ఉంటుంది. అంటే బిగ్ వన్తో స్మాల్ వన్ని డివిజన్ చేయాలి. అంటే స్మాల్ వన్ న్యూమరేటర్లో ఉండాలి, బిగ్గర్ వన్ డినామినేటర్లో ఉండాలి. ఇది లాజిక్, ఫ్రాక్షన్స్లో లాజిక్. సో ఈ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ టోటల్ యాన్యువల్ ఎర్నింగ్స్ అన్నాడు. యాన్యువల్ ఎర్నింగ్స్ అంటే ఎన్ని మంత్స్కి? 12 మంత్స్కి యాన్యువల్ ఎర్నింగ్స్ కనుక్కోవాలి. 12 మంత్స్కి యాన్యువల్ ఎర్నింగ్ అంటే కనుక ఇక్కడ అదర్ మంత్స్లో ఒక మంత్కి ఎక్స్ రూపీస్ ఎర్నింగ్. అప్పుడు అదర్ మంత్స్ ఎన్ని ఉంటాయి? సో 12 మంత్స్ అంటే ఇక్కడ 11 మంత్స్ ప్లస్ 1 మార్చ్ మంత్ అనేటువంటిది మార్చ్ మంత్గా రాసుకోవచ్చు మనం. సో ఒక మంత్కి ఎక్స్ రూపీస్ ఎర్నింగ్ చేసినప్పుడు 11 మంత్స్కి 11x రూపీస్ ఎర్నింగ్ చేస్తాడు. మార్చ్ మంత్లో చెప్పాం ట్వైస్ అన్నాడు, కండిషన్ ఇచ్చాడు కాబట్టి 2x రూపీస్
సో ఇప్పుడు చెప్పండి 12 మంత్స్ ఎర్నింగ్ ఎంత ఉంటుంది? టోటల్ ఎర్నింగ్ వచ్చి 11x ప్లస్ 2x 13x రూపీస్ ఎర్నింగ్ ఉంటుంది 12 మంత్స్కి, 1 ఇయర్ పర్ యానం. పర్ యానంకి వచ్చి యాన్యువల్ ఇన్కమ్ 13x రూపీస్ ఉంటుంది. సో యాన్యువల్ ఇన్కమ్ 13x రూపీస్ ఎలా వచ్చిందంటే కనుక మనకు 2x అంటే ట్వైస్ మార్చ్ మంత్ది తర్వాత 11 మంత్స్ ఇన్కమ్ రెండు యాడ్ చేసుకున్నట్లయితే టోటల్ ఎర్నింగ్ వచ్చింది. టోటల్ యాన్యువల్ ఎర్నింగ్స్ 13x. సో ఇది యాన్యువల్ ఎర్నింగ్, ఎంటైర్ యాన్యువల్ ఎర్నింగ్. ఎంటైర్ యాన్యువల్ ఎర్నింగ్ 13x. ఇప్పుడు వాటి క్వశ్చన్ ఏంటంటే అంటే వాట్ పార్ట్ ఆఫ్ ఇస్ ఎంటైర్ యాన్యువల్ ఎర్నింగ్ ఈజ్ ఎర్న్డ్ ఇన్ మార్చ్ మంత్లో ఎర్నింగ్ చేసినటువంటిది పార్ట్ కనుక్కోమంటున్నాడు. సో మార్చ్ మంత్లో ఎర్నింగ్ ఏది? ఇది 2x అనేటువంటిది మార్చ్ మంత్లో ఉంటుంది. సో మార్చ్ మంత్లో 2x, ఈ 2x ఈ 13xలో ఈ 2x ఎన్నో పార్ట్ అన్నట్లయితే కనుక చెప్పాను పార్ట్ అన్నప్పటికీ ఇక్కడ మనకు మార్చ్ మంత్ అనేటువంటిది లీస్ట్ స్మాల్ క్వాంటిటీ, ఇది బిగ్గర్ క్వాంటిటీ. సో ఇక్కడ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఫ్రాక్షన్స్లో బిగ్ వన్ ఉంటుంది, న్యూమరేటర్లో స్మాల్ వన్ ఉంటుంది. కాబట్టి సో రిక్వైర్డ్ పార్ట్ ఈక్వల్స్ టు మార్చ్ మంత్ పార్ట్ 2x by 13x, xx get cancelled, 2 by 13 is the answer. Okay, next question. At which sum will the simple interest at x% per annum for x years will be x rupees అని అన్నాడు. క్వశ్చన్ బాగా చదవాలి, గ్రామటికల్గా దీన్ని బాగా చదవాలి. అట్ విచ్ సమ్ అన్నాడు, అట్ విచ్ సమ్ విల్ బి ఎక్స్ రూపీస్ అని అంటున్నాడు. అంటే ఏంటది? సారీ, అట్ విచ్ సమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి ఎక్స్ రూపీస్ అని. సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి ఎక్స్ రూపీస్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి ఎక్స్ రూపీస్ అని దాని అర్థం. సింపుల్ ఇంట్రెస్ట్ will be x rupees అంటే at which sum will the simple interest will be x rupees. Simple interest will be x rupees అంటే వాడు ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్ x rupees అని ఇచ్చేసాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? x rupees సింపుల్ ఇంట్రెస్ట్. అయితే వాడు కనుక్కోమండి అంటే అట్ విచ్ సమ్ అన్నాడు. అట్ విచ్ సమ్ అన్నట్లయితే కనుక ఇక్కడ ఏంటంటే ఇది ప్రిన్సిపల్. అట్ విచ్ సమ్ అంటే ఇది ప్రిన్సిపల్ కనుక్కోమని చెప్తున్నాడు. పీ వాల్యూ కనుక్కోవాలి. పీ వాల్యూ కనుక్కోవాలన్నట్లయితే కనుక మీకు తెలుసు ఫార్ములా. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు I ఈక్వల్స్ టు PTR బై 100. ఇది మీకు తెలుసు ఫార్ములా. అయితే ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇవ్వలేదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ x రూపీస్ని ఇచ్చాడు. సో ఇక్కడ ఆ సమ్ అట్ x% per annum ఫర్ x ఇయర్స్ అని ఇచ్చాడు. సో x% per annum అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r ఇచ్చాడు. సో x ఇయర్స్ టైం ఇచ్చాడు. అంటే ఇక్కడ టైం x r ఇచ్చాడు. కాబట్టి టైం వాల్యూ తెలిసింది, రేట్ పర్సెంట్ తెలిసింది, తర్వాత మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ తెలిసింది. మనం కనుక్కోవాల్సింది p కాబట్టి p కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై టైం ఇంటూ రేట్. ఇక్కడ సో ఇక్కడ మీకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటున్నాం? x ఇంటూ 100 డివైడెడ్ బై టైం అంటే ఏం చెప్తున్నాను? x ఇయర్స్ xi. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r ఈక్వల్స్ టు xi. సో ఇక్కడ చెప్పండి ఒకే పీరియడ్లో ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ x% పర్ యానం అంటే ఇయర్, ఒక ఇయర్కి సంబంధించింది. x ఇయర్స్ ఇక్కడ టైము ఇయర్స్లో ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి సంబంధించి ఉంది పర్ ఇయర్. కాబట్టి ఈ ఇయర్ అనేది ఒక పీరియడ్ సేమ్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ మెజర్మెంట్స్లో లాగా ఇయర్స్ని మంత్స్లో ఇచ్చి ఇలా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లంలో కరెక్ట్గా మార్చుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇచ్చాడు. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యానం అన్నాడు కాబట్టి ఇయర్స్లో ఉంది, టైం ఇయర్స్లో ఉంది కాబట్టి మనం ఏమీ మార్చుకోని అవసరం లేదు. సో అలానే ఉండాలి. సో ఇక్కడ చెప్పండి p ఈక్వల్స్ టు x ఇంటూ 100 బై x ఇంటూ x. సో this x get cancelled. So what is remaining? 100 by x. This is the answer. Students, next problem. One side of a rectangular field is 7 meter
and one of its diagonals is 25 meter. Find the area of the field అన్నాడు క్వశ్చన్లో. ఒక రెక్టాంగిల్ సో దీనికి 2 డయాగోనల్స్ ఉంటాయి. 2 డయాగోనల్స్లో ఒక డయాగోనల్ తీసుకున్నాను. ఇది 25 మీటర్స్ ఇచ్చాడు ఒక డయాగోనల్. తర్వాత వన్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 7 మీటర్ అన్నాడు. వన్ సైడ్, ఇక్కడ దీనికి టోటల్ 4 సైడ్స్ ఉంటే 4 సైడ్స్లో వన్ సైడ్ 7 మీటర్స్ ఉన్నాడు. అంటే 7 అనేది ఇది కావచ్చు, ఇది కావచ్చు. కాకపోతే క్వశ్చన్లో 7 అనేటువంటిది స్మాల్ నెంబర్గా తీసుకుని దీన్ని బ్రెడ్గా తీసుకుంది, ఈ సైడ్గా తీసుకుందాం. అది ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. 7గా తీసుకుందాం. సో వన్ సైడ్ ఇచ్చాడు, వన్ డయాగోనల్ లెంత్ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? ఏరియా కనుక్కోమంటున్నాడు. ఏరియా కనుక్కోవాలన్నట్లయితే మనం జనరల్గా ఈ ఏరియా కనుక్కోవాలన్నట్లయితే ఏంటి ఫార్ములా? మనకి ఏరియా కనుక్కోవాలంటే ఇక్కడ బ్రెడ్త్ తెలిసింది, అలాగే లెంత్ కూడా తెలియాలి. లెంత్ కూడా తెలిస్తే ఏరియా ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి వచ్చేసి ఈ ఏరియా వస్తుంది. కానీ లెంత్ ఇవ్వలేదు, బ్రెడ్త్ ఏదో ఒక సైడ్ తెలిసింది. అది బ్రెడ్త్ కావచ్చు, లెంత్ కావచ్చు, 7 అనేది ఏదో ఒకటి తెలిసింది. బట్ ఇక్కడ బ్రెడ్త్ అనుకుంటే లెంత్ తెలియాలి. సో ఇలా తీసుకున్నప్పటికీ మీకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఒక రెక్టాంగిల్లో డయాగోనల్ కట్ చేసేటువంటి ఈ పార్ట్, ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీకు తెలుసు ఫార్ములా ఏంటంటే అన్నట్లయితే కనుక హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ హైట్ స్క్వేర్, ఇది పర్పెండిక్యులర్ హైట్ స్క్వేర్ 7 స్క్వేర్. ఇలా కూడా కనుక్కోవచ్చు మనం. అంటే 625 మైనస్ 7 స్క్వేర్ 49 is equals to L square. Therefore L square equals to 576. Therefore L equals to 24 అని తీసుకోవచ్చు. సో L equals to 24 అని తెలుసుకున్న తర్వాత ఏరియా ఈక్వల్స్ టు L ఇంటూ B, కాబట్టి L అంటే 24 ఇంటూ B అన్నట్లయితే 7, కాబట్టి సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 168 మీటర్ స్క్వేర్ అనేటువంటిది రాయొచ్చు. మీటర్ స్క్వేర్, సో లెంత్ 24 మీటర్స్, బ్రెడ్త్ 7 మీటర్స్, ఇక్కడ 24 మీటర్స్ అని ఉంటుంది, బ్రెడ్త్ 7 మీటర్స్ ఉంటుంది. 24 ఇంటూ 7 చేసినప్పుడు m ఇంటూ m స్క్వేర్, అంటే ఏరియాని మనం స్క్వేర్ మీటర్స్లో మెజర్ చేస్తాం కాబట్టి 168 మీటర్ స్క్వేర్. ఇది ఒక మెథడ్. అలాగే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీకు ఫార్ములా ఉంది, లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఫార్ములా ఏంటి? ఎల్ బి తెలిసినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, length of the diagonal formula. So length of the diagonal square root of L square plus B square is equals to 25. So given in the problem. So again B అంటే ఇక్కడ ఏం చేశారంటే B ని ఒక 7 నుంచి ఒక సైడ్ గా తీసుకున్నాను రెక్టాంగిల్, కాబట్టి L అనే మనకు తెలుసు కాబట్టి L ప్లస్ లో L ఏ రాశాను L. సో B ప్లస్ లో 7 రాస్తున్నాను, అంటే ఒక సైడ్ ని 7 గా తీసుకున్నాను, కాబట్టి L స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అనుకున్నాను, స్క్వేర్ రూట్ తీసుకున్నాను 25 ఈక్వల్ చేసుకుంటే 25. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అటువైపు సెండ్ చేస్తే ఇది స్క్వేర్ అవుతుంది, అంటే 25 స్క్వేర్ అవుతుంది. 25 స్క్వేర్ 625 వస్తుంది, 25 స్క్వేర్. కాబట్టి L స్క్వేర్ ఈక్వల్స్ టు 625 మైనస్ ఈ 7 స్క్వేర్ 49 అటువైపు సెండ్ చేస్తే 49 వస్తుంది. సో 625 మైనస్ 49 576. L స్క్వేర్ ఈక్వల్స్ టు 576. దెన్ L స్క్వేర్ అంటే L square equals to 576 name right to 24 squares. Both sides square get cancelled, remaining L equals to 24. Area equals to L into B, 24 into 7, that equals to 168 meters square. Students, next problem. The sum of two numbers is 2490. If 6.5% of one number is equal to 8.5% of the other, then the numbers are. సో నెంబర్స్ మనకు రిక్వైర్డ్, నెంబర్స్ కనుక్కోవాలి. అంటే ఒక నెంబర్ x అనుకుని ఇంకొక నెంబర్ y అనుకున్నట్లయితే ఆ నెంబర్స్ని సమ్ చేస్తే, అంటే x ప్లస్ y సమ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతాయని చెప్పారు? 2490 ఈక్వల్ అవుతాయి అన్నమాట. అయితే 6.5% of x is equals to
8.5% of y. ఇక్కడ 6.5% of x is equals to 8.5% of y. But according to question, 6.5% of one number is equal to the 8.5% of the other number. ఇట్లా కండిషన్ ఇలా ఇచ్చాడండి. ఈ టూ కండిషన్స్ ను బేస్ చేసుకుని కండిషన్స్, ఫస్ట్ కండిషన్ టూ నెంబర్స్ సమ్ చేసుకుంటే 2490కి ఈక్వల్ కావాలి. ఫస్ట్ నెంబర్లో 6.5%, సెకండ్ నెంబర్లో 8.5% ఈక్వల్. సెకండ్ కండిషన్. ఈ టూ కండిషన్స్ బేస్ చేసుకొని ఎక్స్ నెంబర్ ఎంత, వై అనే నెంబర్ ఎంత, ఎక్స్ ఎంత, వై ఎంత, ఇలా బాగా. అయితే మనం ఆల్జీబ్రాయిక్ ఫామ్లో ఆన్సర్స్ సింప్లిఫై చేసుకోవడానికి ఈ వై టర్మ్ తీసుకునే కంటే కూడా వై ప్లేస్లో ఏమని తీసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ ఇక్కడ వైని ఏ విధంగా రాయొచ్చు, దాన్ని ఏమని రాయొచ్చు, వై ఈక్వల్స్ టు 2490. ఈ ఎక్స్ అటువైపు ఫైన్ చేస్తే ప్లస్ ఎక్స్ అటువైపు వెళ్తే మైనస్ ఎక్స్, అంటే ప్లస్ ఎక్స్ మనకి ఇక్కడ వై ఒకటే ఉండాలి, ప్లస్ ఎక్స్ ఇటువైపు రిమూవ్ చేయాలి, అంటే ఇక్కడ మైనస్ ఎక్స్తో యాడ్ చేసినట్టు 0 వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఎక్స్ యాడ్ చేయాలి, లేదంటే ఎక్స్ని అటువైపు సెండ్ చేయాలి, ఏదైనా ఓకే. సో 2490 మైనస్ ఎక్స్. సో వై ఈక్వల్స్ టు 2490 మైనస్ ఎక్స్ అనేటువంటి ఒక నెంబరు ఎక్స్ ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నట్లయితే సెకండ్ నెంబర్ వై, ఆ వై ప్లేస్లో దీన్ని అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. ఈ విధంగా తీసుకోండి. ఫస్ట్ నెంబర్ ఎక్స్ తీసుకున్నట్లయితే సెకండ్ నెంబర్ 2490 మైనస్ ఎక్స్గా ఇలా ఎక్స్ టర్మ్స్లోనే తీసుకుంటే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, వై టర్మ్స్లో తీసుకుంటే డిఫికల్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి, టూ నెంబర్స్ నాకు తెలుసు టూ నెంబర్స్ ఆన్సర్ వచ్చేసింది. దెన్ ద టూ నెంబర్స్ అంటే ఒక నెంబర్ ఎక్స్, ఇంకొక నెంబర్ 2490 మైనస్ ఎక్స్, అంతే ఆన్సర్. టూ నెంబర్స్ ఇంకా ఈ టూ నెంబర్స్లో నాకు కావాల్సిన ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కునేస్తే చాలు, ఆ టూ నెంబర్స్ వస్తాయి. మరి ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి వాడు ఇంకొక కండిషన్ మనకి ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ ఈ ఫస్ట్ కండిషన్ యూజ్ చేసుకొని టూ నెంబర్స్ రాసుకున్నాం. సెకండ్ కండిషన్ బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు, 6.5% ఆఫ్ వన్ నెంబర్. 6.5% ఆఫ్ వన్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్. 6.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అంటే ఎక్స్. 6.5% ఆఫ్ ఎక్స్ అనేది తీసుకోవచ్చు. 6.5% ఆఫ్ ఎక్స్ అన్నట్లయితే దాని అర్థం ఏంటి, 6.5 డివైడెడ్ బై 100 ఆఫ్ మీన్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏమి లేదంటే ఇక్కడ ఇంటూ ఉన్నాడు, దీని మొత్తం ఇంటూ ఉన్నాడు. సో 6.5 బై 100 ఇంటూ ఎక్స్ సరిపోయింది. ఇజ్ ఈక్వల్స్ టు 8.5% ఆఫ్ వై. సో 8.5%, 8.5 బై 100 ఆఫ్ మీన్స్ ఇంటూ వై. అంటే వై టర్మ్స్ ఏం రాయమని చెప్తున్నాను, 2490 మైనస్ ఎక్స్ రాయమంటున్నాను. వై ప్లస్లో 2490 మైనస్ ఎక్స్. ఇక్కడలాగా సింపుల్గా రాయకోకుండా ఇక్కడ బ్రాకెట్ యూజ్ చేశాను. ఎందుకు యూజ్ చేశానంటే ఇక్కడ 8% ఆఫ్ వై అంటే 8% అనేటువంటిది వైని మల్టిప్లై చేస్తాను. వైలో టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ యూజ్ చేస్తేనే ఈ 8% అనేది దీని అందరినీ మల్టిప్లై చేస్తుంది, కాబట్టి బ్రాకెట్ యూజ్ చేస్తున్నాను. సో 8.5 డివైడెడ్ బై 100 ఇంటూ ఈ విధంగా బ్రాకెట్ తీసుకొని 2490 మైనస్ ఎక్స్గా తీసుకోవాలి. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తూ పోతే సరిపోద్ది ఆన్సర్. ఇక్కడ డెసిమల్ డిజిట్స్లో వచ్చినప్పుడు దీన్ని ఇలానే సింప్లిఫై చేయొచ్చు. డెసిమల్ డిజిట్స్తోనే 5 తోటి డెసిమల్ డిజిట్ తీసుకుంటే సింప్లిఫై చేయొచ్చు. బట్ కొంచెం క్లమ్జీగా పిల్లలు అన్ఈజీగా ఫీల్ అవుతారు, ఏదో కష్టంగా అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే డెసిమల్ డిజిట్స్ని రిమూవ్ చేస్తే కొంచెం మనకు ఏదో ఒక ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. డెసిమల్ డిజిట్ని రిమూవ్ చేయడానికి న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి, 1 డెసిమల్ డిజిట్ ఉంది. కాబట్టి డినామినేటర్లో ఎన్ని జీరోస్ మనం రైట్ సైడ్ రాసుకోవాలన్నట్లయితే 1 జీరో రైట్ సైడ్ రాసుకోవాలి నెంబర్కి. ఇక్కడ 100 ఉంది, 100కి రైట్ సైడ్ యూనిట్స్ ప్లేస్లో, ఇక్కడ లాస్ట్ ప్లేస్లో రైట్ సైడ్ ఫ్రమ్ రైట్ సైడ్ ఫస్ట్ నెంబర్ ఇక్కడ జీరో ఉంచాలన్నమాట. వి కీప్ జీరో లాస్ట్ డిజిట్ ప్లేస్, ఇక్కడ యూనిట్ డిజిట్ ప్లేస్ లాగా ఇక్కడ జీరో రాసుకోవాలి. ఎందుకు ఇక్కడ 1 డెసిమల్ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 జీరో మనం ఇక్కడ కలిపి రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 100 కాస్త ఏమైంది, 1000 అయింది. ఇక్కడ కూడా అంతే, 8.5 ఆ పాయింట్ డెసిమల్ డిజిట్ని రిమూవ్ చేశాను, అప్పుడు 85 అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో 1 జీరోని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే 85 బై 1000. ఓకే, నెక్స్ట్ ఇంటూ సేమ్ ఇక్కడ చూడండి, ఇది బ్రాకెట్ అన్నాడు కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తుంది. 85 బై 1000 అనేటువంటిది 2490 దీన్ని మల్టిప్లై చేస్తుంది. అదే 85 బై 1000 ఇక్కడ ఉన్న 8.5 బై 100 అనేటువంటిది 2490ను మల్టిప్లై చేస్తుంది. తర్వాత
మైనస్ 8.5 by 100 ఇంటూ ఎక్స్, ఇది కూడా మల్టిప్లై. సో 8.5 by 100 85 by 1000 into 2490 రాసుకున్నాను, మైనస్ 8.5 by 100 85 by మళ్ళీ అగైన్ 1000 into ఎక్స్ గా రాసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఎక్స్ టర్మ్స్ నేను ఒకవైపు సెండ్ చేశాను. ఇక్కడ మైనస్ ఉన్నటువంటి మైనస్ 85 by 1000 ఎక్స్ అనేటువంటిది ఏమైందంటే ఇటువైపు సెండ్ చేస్తే ప్లస్ అయింది, 85,000 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ ఓకే. సో ఇక్కడ రైట్ సైడ్ నెంబర్స్ ఇచ్చిన అలానే ఉంచాలి. ఇక్కడ క్యాన్సిల్ చేశాను, జీరోకి క్యాన్సిల్ చేశాను. సో 5 తోటి క్యాన్సిల్ చేస్తే కనుక 5 17 జార్ 85, 5 20 జార్ 100. సో దాన్ని అదే రాస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, 17 into 249 ఇలానే రాస్తున్నాను. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ డివైడెడ్. ఇక్కడ ఏమి నథింగ్ ఈజ్ దేర్ మీన్స్ 1 ఈజ్ దేర్, అంటే డినామినేటర్ ఇంటూ డినామినేటర్. డినామినేటర్ ఎంత ఉంది, 20 ఉంది. 20 into 1 20గా రాస్తున్నాను రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఇన్సైడ్ చేశాను కాబట్టి 65 by 1000 x plus 85 by 1000 x. ఇక్కడ ఇన్ బోత్ టూ టర్మ్స్ x ఇస్ ద కామన్ గా ఉంది. ఈ టర్మ్లో x ఉంది, ఈ టర్మ్లో x ఉంది. కాబట్టి సింప్లిఫికేషన్ కోసం x ని ఒకటిగా తీసుకొని సైడ్ తీసుకున్నాను, అంటే కామన్ తీసి సైడ్ రాసుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే టూ టర్మ్స్లో ఈ వాల్యూ ఉంది, టూ టర్మ్స్కి బదులు టూ టర్మ్స్లో ఉన్న ఎక్స్కి బదులు వన్ టైమే రాస్తున్నాను. అంటే ఏంటి అర్థం, బ్రాకెట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఎక్స్ అనేటువంటిది ఈ టర్మ్కి అప్లై చేయాలి కాబట్టి బ్రాకెట్ అప్లై చేస్తానంటే టూ టర్మ్స్కి అప్లై చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే 65 by 1000 ప్లస్ 85 by 1000 ఇంటూ ఎక్స్ ఇలా రాయాలి. ఎక్స్ కామన్ తీసినట్లయితే ఈ విధంగా ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ 1000 అనేది ఎల్సిఎం, 1000 అనేది డినామినేటర్లో సేమ్ కాబట్టి ఎల్సిఎం తీసినట్లయితే 1000 ఎల్సిఎం అవుతుంది. ఈ ఫ్రాక్షన్స్ అడిషన్ చేసేటప్పుడు కంపల్సరీ డినామినేటర్స్కి ఎల్సిఎం యూజ్ చేయాల్సి ఉంటుంది. డినామినేటర్స్ 1000 సేమే కాబట్టి 1000 రాయొచ్చు. కాబట్టి 1000 ఇక్కడ ఎల్సిఎం రాసామంటే ఇక్కడ ఎప్పుడైతే డినామినేటర్ సేమ్ ఉందో అంటే న్యూమరేటర్స్ అలానే ఏ సైన్ ఉందో ఆ సైన్ యూజ్ చేసి అలానే రాసేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే 1000 రాసి 65 ప్లస్ 85 ఎల్సిఎం మెథడ్. అంటే ఇక్కడ వీటికి 1000కి 1000 ఎల్సిఎం, 1000తో 1000 వన్ టైం అవుతుంది. దట్ 1 into 65 ప్లస్ ఈ 1000 వన్ టైం అవుతుంది. 1 into 85 ఇలా అన్నమాట. అదే ఇక్కడ రాశాను. సో బ్రాకెట్ యూజ్ చేశాను. బ్రాకెట్ యూజ్ చేయకుండా ఇలా ఎక్స్ రాసేస్తే ఈ ఎక్స్ దీన్ని మల్టిప్లై చేస్తున్నా మీనింగ్లెస్గా ఉంటుంది. కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ బెటర్, సో ఇట్ ఈస్ బెటర్. కాబట్టి ఇలా తీసుకున్న జరిగింది. ఇక్కడ తెలుసు 65 ప్లస్ 85 మీకు ఎంత ఆన్సర్ వస్తుంది, 65 ప్లస్ 85 అనేటువంటిది 150 వస్తుంది. 65 ప్లస్ 85 150 డివైడెడ్ బై 1000 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ నెంబర్ ఉంది 17 into 249 డివైడెడ్ బై 20 అని. నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్ అటువైపు వెళ్ళిపోవాలి. ఎక్స్ మాత్రమే నాకు కావాలి కాబట్టి ఈ ఫ్రాక్షన్ అటువైపు వెళ్ళిపోతుందంటే అటువైపు వెళ్ళి రెసిప్రోకల్ అయిపోతుంది. రెసిప్రోకల్ మీన్స్ 150 by 1000 కాస్త రెసిప్రోకల్ అంటే 1000 by 150 అన్నట్టు రివర్స్ అయిపోతుంది. కాబట్టి x ఈక్వల్స్ టు 17 into 249 by 20 ఇక్కడ ఉన్న నెంబరే ఇక్కడ ఉన్నటువంటిది అటు రెసిప్రోకల్ అయిపోతుంది 1000 by 150. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే క్యాన్సిల్ అయిపోతాయి. ఈ విధంగా దాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకు 1411 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. 2 తోటి 2 1s 2 5s 17 5s are 80 85 ఇక్కడ 5. సో 2 5s are 10, 5 1s are 5 3s are 15, 3 1s 3 8s are 24, 3 3s are 18. సో 83 into 17 మనకు 1411 వస్తుంది. అంటే ఇది 1411 అనేటువంటిది ఎక్స్ అనేటువంటిది ఏంటని చెప్పాను, ఫస్ట్ నెంబర్. ఎక్స్ అనేటువంటిది ఫస్ట్ నెంబర్. సో వన్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ నెంబర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది. సో అనదర్ నెంబర్ ఏంటంటే 2490 మైనస్ 6. సో 2490 మైనస్ 1411 సబ్ట్రాక్షన్ చేస్తే 1079. సో ఆన్సర్ ఈస్ ఓవర్.